భారత రాజ్యాంగంపై ప్రమాణం చేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అడుగడుగునా రాజ్యాంగాన్ని కాలరాస్తోందని, అన్నిటికంటే ముఖ్యంగా దళిత, గిరిజనులు ఈ రాజ్యాంగ వ్యతిరేక చర్యల వల్ల తీవ్రంగా అణచివేతకు గురవుతున్నారని, పేద దళిత గిరిజన రైతులు తరతరాలుగా సాగు చేసుకుంటున్న భూములను బలవంతంగా లాక్కొని వారిని రోడ్డున పడేసే కుట్ర చేస్తోందని బీఆర్ఎస్ మాజీ మండల అధ్యక్షుడు శక్కరికొండ కృష్ణ ఆరోపించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందించారు. కొడంగల్లోని లగచర్లలో పేద రైతన్నలపై కాంగ్రెస్ పార్టీతో బేడీలు వేసి రైతులను తీసుకుపోవడంపై నిరసన వ్యక్తం చేస్తూ అంబేద్కర్ విగ్రహానికి టీఆర్ఎస్ నాయకులు వినతి పత్రం అందిస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ మాజీ మండల అధ్యక్షుడు శక్కరికొండ కృష్ణ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రాజ్యాంగ వ్యతిరేకంగా అడుగడుగునా వ్యవహరిస్తోన్నదని, స్వయంగా ముఖ్యమంత్రి నియోజకవర్గం కొడంగల్లోని లగచర్లలో పేద రైతన్నల భూములను బలవంతంగా లాక్కునేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తున్నదని, ఓసారి ఫార్మం విలేజ్ అని, మరోసారి ఇండస్ట్రియల్ కారిడార్ అని మాయ మాటలు చెబుతూ ఏదోలాగా రైతన్నల భూములను లాక్కుని ఆదానికి తన అల్లుడికి అప్పచెప్పాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుట్ర చేస్తున్నాడని ఆరోపించారు. లగచర్ల రైతులపై అక్రమంగా కేసులు పెట్టి వారిపైన థర్డ్ డిగ్రీ ప్రయోగించి జైళ్లలో నిర్బంధించి రైతన్నల చేతులకు బేడీలు వేసిన కాంగ్రెస్ ప్రభుత్వ నిరంకుశ అమానవీయ అణచివేత విధానాలకు నిరసనగా రైతన్నలపై నమోదు చేసిన అక్రమ కేసులను ఎత్తివేసి వారిని వెంటనే విడుదల చేయాలని, రైతన్నల కుటుంబాలను వేధించడం, హింసించడం ఆపివేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో శక్కరికొండ కృష్ణతో పాటు దాసరి లక్ష్మీ నరసయ్య, పుప్పాల గీత, అల్వాల బుచ్చమ్మ, ఒడ్డెం నరసయ్య, యూసుఫ్, లింగం యాదవ్, కోఆప్షన్ నయీం, రాంపూర్ గంగాధర్, గిరి, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జై తెలంగాణ. నిన్న అసెంబ్లీ సమావేశాల్లో మరి బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు మరి సభను వాకౌట్ చేసి మరి అక్కడి నుంచే పిలుపు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే లగచర్లలో, కొడంగల్లో మరి ఫార్మా బాధితులకు మరి న్యాయం చేసే విధంగా మరి బీఆర్ఎస్ పార్టీ పిలిపించింది. ఎందుకంటే రైతులను నిష్పక్షపాతంగా విడుదల చేయాలని, మరి రైతులను క్రూరంగా బేడీలు వేసి, ఒక దొంగల్లాగా బేడీలను వేసి మరి 30 రోజులు అవుతున్నా కానీ వాళ్ళను విడుదల చేస్తలేరు. ఈ ప్రభుత్వం అరాచకాలని ఎండగట్టాలని చెప్పేసి మరి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి మా కేటీఆర్ గారు పిలుపు మేరకు, అలాగే మా రూరల్ మాజీ శాసనసభ్యులైనటువంటి బాజిరెడ్డి గోవన్న గారి పిలుపు మేరకు, అలాగే రాష్ట్ర యువ నాయకులు జగనన్న గారి ఆదేశాల మేరకు ఈరోజు అంబేద్కర్ గారికి
వినతి పత్రాన్ని ఇస్తూ మరి ఇక్కడ నిరసన తెలుపుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా మరి మండలంలో మాకు ఇచ్చేసినటువంటి మా జడ్పీటీసీ నరసన్న గారికి, అలాగే మరి సీనియర్ నాయకులు ఒడ్డెం నరసయ్య గారికి, మరి సర్పంచులు యూసుఫ్ గారికి, యూత్ నాయకులు గిరి గారికి, అలాగే మరి లింగం గారికి, మరి మహిళా అధ్యక్షురాలు గీత గారికి, బుచ్చమ్మ గారికి, మరి అలాగే సంజయ్ గారికి, సురేష్ గారికి అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మరి ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం ఏ పిలుపిచ్చినా కానీ మేమందరం కూడా డిచ్పల్లి మండలంలో కార్యక్రమాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ప్రభుత్వాన్ని ఎండగట్టే విధంగా మేము ముందుంటామని చెప్పి, ప్రజల పక్షాన ఉంటామని చెప్పి తెలియజేస్తూ, బీఆర్ఎస్ పార్టీ పక్షాన నిలబడి మరి ఏ కార్యక్రమం ఇచ్చినా ముందుంటామని చెప్పేసి తెలియజేస్తూ, మరి లగచర్ల ఎవరైతే బాధితులు ఉన్నారో రైతులను బేషరతుగా మరి ఎలాంటి ఆంక్షలు విధించకుండా రైతులను విడుదల చేసి మరి ప్రభుత్వాన్ని మరి వారి పట్ల మానవీయాన్ని ప్రదర్శించాలని చెప్పేసి తెలియజేస్తూ, మరి ఏదైతే గవర్నమెంట్ 6 గ్యారెంటీలు ఇచ్చిందో, మరి 420 హామీలు ఇచ్చిందో, హామీలు ఏదైతే ఇచ్చిందో అవన్నీ వెంటనే మరి అమలు పరచాలా. ప్రభుత్వము ఒక మంచి నడవడికతోటి ప్రజలందరికీ మేలు చేసే విధంగా ఉండాలా. లేకుంటే లేని పక్షాన ఎక్కడక్కడ ఎండగడతామని చెప్పేసి మరి తెలియజేస్తూ, జై తెలంగాణ.